వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి న్యూ సిలబస్ ప్రకారం ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? ఫస్ట్ వన్, ఇఫ్ 2x plus 1 comma y by 2 is equal to 3 comma 3, then values of x and y. సో ఇది ఒక ఆర్డర్డ్ పెయిర్. ఎక్స్ వై కోఆర్డినేట్స్ కదా మనకు తెలుసు, ఇది కూడా ఎక్స్ వై కోఆర్డినేట్స్. సో కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఇక్కడ మనకి ఈక్వల్ అవుతాయి. అంటే 2x plus 1 ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ కి, సెకండ్ ఎలిమెంట్ కి 2x plus 1 ఈక్వల్ టు 3, y by 2 ఈక్వల్ టు 3. ఈ y by 2 దీనికి, 2x plus 1 దీనికి ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు మనకి 2x ఈక్వల్ టు 3 minus 1, దట్ ఈస్ 2. సో x ఈక్వల్ టు 2 by 2 ఈక్వల్ టు 1. సో x ఈక్వల్ టు 1. y by 2 ఈక్వల్ టు 3. సో y ఈక్వల్ టు ఇటువైపు వెళ్ళిపోతే 3 into 2 దట్ ఈక్వల్ టు 6. సో y ఈక్వల్ టు 6. సో మనకి xy వాల్యూస్ ఏమొచ్చాయి? 1,6. ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ వన్, a ఈక్వల్ టు సెట్ 1 2 3, b a, b సెట్, దెన్ ఏ క్రాస్ బి. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటమ్మా? ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ సెట్ మ్యాప్స్ విత్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ సెట్. అంటే 1, a 1, b 2, a 2, b 3, a 3, b. సో అలా మనకి మ్యాప్ అవుతుంది. ఇక్కడ చూడండి, అదే రాస్తున్నాం. 1, a 1, b ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ మ్యాప్స్ విత్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ బి. అలాగే 2, a 2, b 3, a 3, b. ఓకే. సో అది ఎక్కడుంది ఆప్షన్? థర్డ్ ఆప్షన్. 1a 1b 2a 2b 3a 3b. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a relation can be represented as roster method, set builder method, arrow diagram method in above 3 forms. మనం ఆల్ 3 ఫార్మ్స్ లో మనం రిలేషన్ ని రిప్రజెంట్ చేయగలము. రిలేషన్స్ చాప్టర్స్ లో చూసాం కదా మనం. సో అబౌవ్ ఆల్ 3 ఫార్మ్స్. ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ సెట్ ఏ 1 2 3 4 అండ్ రిలేషన్ ఆర్ ఈస్ ఫ్రమ్ ఏ టు ఏ డిఫైన్డ్ బై ఆర్ ఈక్వల్ టు x, y such that y equal to 2x, then codomain of R is. Okay. So మనకి ఏమి ఇచ్చారు? R is a set from A to A. R is a relation from A to A. A is a set. 1 2 3 4 అనే సెట్. R రిలేషన్ ఫ్రమ్ A to A. ఫస్ట్ ఏ ఏమంటాం? డొమైన్ అంటాం. సెకండ్ ఏ ఏమంటాం? కోడొమైన్ అంటాం. సో కోడొమైన్ అడుగుతున్నాడు కదా. ఏ ఇస్ ద కోడొమైన్. ఏ అంటే ఏంటి? 1 2 3 4. సో 1 2 3 4 ఎక్కడుంది? ఇది. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఇఫ్ f of x ఈక్వల్ టు mod x by x, దెన్ f of 0 ఈజ్ ఈక్వల్ టు. ఓకే. సో 0 పెట్టేయండి అమ్మా. ఎక్స్కి బదులు mod 0 by 0. 0 by 0 డినోమినేటర్లో 0 వచ్చిందంటే అది అన్డిఫైన్డ్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సిక్స్త్ వన్, the domain of the function 1 by root x square minus 25 is. ఇచ్చినది ఏంటి? f of x ఈక్వల్ టు 1 by root x square minus 25. ఇక్కడ మనం 2 థింగ్స్ అబ్జర్వ్ చేయాలి. ఏంటి? అండర్ రూట్ ఏది ఉందో అది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో x square minus 25 is greater than or equal to 0. రెండో కాన్సెప్ట్ ఏంటి మనకి? 1 by root x square minus 25 అంటే డినోమినేటర్ లో ఉంది. డినోమినేటర్ మస్ట్ నాట్ బి 0. అంటే ఎప్పుడు కూడా డినోమినేటర్ 0 అవ్వకూడదు. సో x square minus 25 ఈజ్ గ్రేటర్ దాన్ 0 మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఈక్వల్ టు 0 అన్నది ఉండదు. డినోమినేటర్ ఈక్వల్ టు 0 అయితే అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో x square minus 25 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు? a square minus b square లా ఉంది. a plus b into a minus b, దట్ ఈస్ x plus 5 into x minus 5 గ్రేటర్ దాన్ 0. దీన్ని మనం ఎలా రాస్తామంటే x లెస్ దాన్ -5 ఆర్ x గ్రేటర్ దాన్ 5. ఓకే. సో ఇలా వచ్చినప్పుడు ఇలా రాయాలి. అప్పుడు నెంబర్ లైన్ తీసుకోండి. ఇది మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇలా వచ్చే -5 ఇక్కడ ఉంది, 0 ఇక్కడ, 5 ఇన్ఫినిటీ. x లెస్ దాన్ -5 అంటే ఈ పార్ట్ ఇదంతా.
ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే ఈ పార్ట్, ఆర్ కాబట్టి యూనియన్. సో మైనస్ ఇన్ఫినిటీ టు -5 యూనియన్ 5 టు ఇన్ఫినిటీ. ఓకేనా? ఎందుకు ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి మనకి స్క్వేర్ బ్రాకెట్ రాలేదు. ఓకే, సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? చూడండి ఇక్కడ ఆప్షన్స్లో మైనస్ ఇన్ఫినిటీ టు -5 యూనియన్ 5, ఇన్ఫినిటీ. వీటన్నిటికీ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఈక్వల్ టు కూడా వస్తుంది, బట్ మనకి ఈక్వల్ టు లేదు కదా, ఓన్లీ గ్రేటర్ దాన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు x స్క్వేర్, x బిలాంగ్స్ టు r. ఓకే, రేంజ్ కట్టాలి మనం. సో f of x ఈక్వల్ టు x స్క్వేర్, x బిలాంగ్స్ టు r, రియల్ నెంబర్స్ ఏవైనా మనం వేసుకోండి. నెంబర్స్ x ఈక్వల్ టు -2 వేసుకుంటే హోల్ స్క్వేర్ అయిపోతే 4 అవుతుంది. x ఈక్వల్ టు -1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ కదా ఇది, అందుకే -1 హోల్ స్క్వేర్, అది 1 అయిపోతుంది. x ఈక్వల్ టు 0 వేసుకుంటే 0 స్క్వేర్ 0, అలా 1 వేస్తే 1, 2 వేస్తే 4. సో ఇక్కడ అన్ని చూసారా 0 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ నెంబర్సే ఉన్నాయి, అన్ని పాజిటివ్సే. ఓకే, సో ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x ఈస్ పాజిటివ్ అండ్ x ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో రేంజ్ మనకి ఏమైపోతుంది 0 నుంచి, కాబట్టి 0 ఇంక్లూడెడ్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ 0, ఇన్ఫినిటీ. మీరు మైనస్ వేసుకున్నా ప్లస్ అయిపోతుంది, ఎందుకంటే f of x ఈక్వల్ టు x స్క్వేర్ కాబట్టి. ఓకేనా? సో రేంజ్ ఈజ్ 0 టు ఇన్ఫినిటీ ఇంక్లూడింగ్ 0. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, a function f of x is defined by f of x equal to x square plus 2x minus 7. Then the value of f of 3 is, x ప్లేస్ లో 3 పెట్టేసేయండి. ఇచ్చింది f of x, ఇది f of 3 కట్టాలి. సో 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 -7, 9 ప్లస్ 6 -7, 15 -7 దట్ ఈస్ 8. 8 ఈస్ ద ఆన్సర్. ఎక్కడుంది 8? థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్, let f equal to set 0, 1 pair, 1, 3 pair, 2, 5 be a linear function from n to n, then f of x ఎంత? సో మనం ఎలా ఫైండ్ చేస్తాము? ఆప్షన్స్ ఇచ్చారు మనకు 4, ఇక్కడ ఆప్షన్స్ నుంచి మనం ఫైండ్ చేస్తాం అనమాట. సో ఇచ్చిన f of x రాసేసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ వేస్తే ఇచ్చిన ఆప్షన్స్లో అంటే క్వశ్చన్లో ఫస్ట్ ఎలిమెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ సెకండ్ ఎలిమెంట్ రావాలి మనకి. ఓకేనా? సో ఇక్కడ చూడండి x ఈక్వల్ టు 0, ఫస్ట్ వన్ తీసుకోండి 2x -1, x ఈక్వల్ టు 0 పెడితే 2 ఇంటూ 0 -1 అంటే 0 - 1 ఈక్వల్ టు -1. ఆప్షన్ వచ్చిందా? 1 రావాలి మనకి ఆన్సర్. సో ఇది కాదు మనకి. అలాగే నెక్స్ట్ వన్ 2x + 1లో వేయండి, 2 ఇంటూ 0 + 1, 0 + 1 దట్ ఈస్ 1. ఓకే, సో ఇది మనకి ఆన్సర్ వచ్చింది. సో ఫస్ట్ ఎలిమెంట్ అని సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ ఎలిమెంట్ ఆన్సర్గా రావాలి. ఓకేనా? నెక్స్ట్ మూడోది x² -1 అంటే 0² -1 పెడితే 0 - 1 దట్ ఈస్ -1, కానీ -1 కాదు మన ఆన్సర్, 1 కావాలి మనకి. నాలుగోది x² + 1, 0² + 1 ఈక్వల్ టు 0 + 1 దట్ ఈస్ 1. సో దిస్ ఇస్ ద అగైన్ అయ్యే ఛాన్స్ ఉన్న ఆప్షన్. 2 ఆప్షన్స్ మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ అంటే ఏది? 2x + 1, x² + 1. ఈ రెండింటిని నెక్స్ట్ ఎలిమెంట్తో చూద్దాం. నెక్స్ట్ పేరు ఎట్ x ఈక్వల్ టు 1 వేయండి, 3 రావాలి ఆన్సర్. సో 2x + 1లో 1 వేస్తే 2 ఇంటూ 1 + 1 దట్ ఈస్ 2 + 1 3. సో ఇది అయ్యింది. సో దీనిలో వేయండి నెక్స్ట్ x² + 1 దట్ ఈస్ 1² + 1 ఈక్వల్ టు 1 + 1 2. సో దిస్ ఆప్షన్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనకు ఉన్న రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ వచ్చింది? 2x + 1. సో ఆన్సర్ ఈస్ 2x + 1. ఓకేనా? లాస్ట్ వన్, ద డొమైన్ ఆఫ్ రూట్ mod x - x ఈజ్. సో ఇక్కడ అండర్ రూట్ ఏది ఉందో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలని మనకు తెలుసు. ఓకే, ఏ వాల్యూస్ పెడితే అది అవుతుంది అనేది మనం ఫైండ్ చేయాలి. ఏదైనా తీసుకోండి, -1 తీసుకోండి. -1 ఇక్కడ mod -1 అంటే అది 1 అయిపోతుంది. 1 -1 అంటే 2 అయిపోతుంది, అంటే 1 + 1 అనమాట. సో అది ఎలా రాస్తున్నాం చూడండి, x ఈక్వల్ టు -1 తీసుకున్నాం అంటే mod -1 -(-1) దట్ ఈస్ రూట్
1 ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 రూట్ 2 అయింది. సో వ్యాలిడే. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోండి. రూట్ 0 మైనస్ 0 మోడ్ 0 మైనస్ 0 దట్ ఈస్ 0 మైనస్ 0 0 రూట్ 0 అంటే 0నే. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ 1 తీసుకోండి. మోడ్ ప్లస్ 1 మైనస్ 1 దట్ ఈస్ రూట్ 1 మైనస్ 1 0. ఓకే, సో మీ మైనస్లు పెట్టినా 0 పెట్టినా ప్లస్లు పెట్టినా ఏదైనా వ్యాలిడే. సో డొమైన్ ఆఫ్ దిస్ రూట్ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఆర్. ఏ రియల్ నెంబర్ పెట్టినా సరే అది వ్యాలిడే. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.